గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి జీవో నెంబర్ 47ను రిలీజ్ చేయడం జరిగిందని, ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి ఒక జీవో ఇక్కడ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం అనేది జరుగుతుంది, వైరల్ కావడం అనేది జరిగింది. అయితే చాలా వాట్సాప్ గ్రూపులలో ఈ వార్త చూసినటువంటి మన అంతర్నేత్ర సబ్స్క్రైబర్లు మిత్రులు, సార్ ఈ వార్త నిజమైనదేనా లేక ఫేక్ న్యూసా తెలియజేయగలరు అని చాలా మంది అంతర్నేత్ర ఛానల్కు ఫోన్లు చేయడము, మెసేజ్లు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే నేను తెలంగాణ రాష్ట్రంలోని ఎండి కార్యాలయం వారిని సంప్రదించడం అనేది జరిగింది. ఎండి కార్యాలయంలో ఒక డైరెక్టర్ గారికి నేను ఫోన్ చేయడం అనేది జరిగింది. వారు దీనిపైన క్లారిటీగా సమాధానం చెప్పడం అనేది జరిగింది. నేను వారిని అడిగాను, సార్ దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా 47 జీవో రిలీజ్ చేసినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది జరుగుతుంది, ఈ వార్త నిజమైనదేనా అని వారిని అడిగాను. ఎస్, ఇది నిజమైనదే. నిన్ననే ఈ జీవో 47ను ఆర్టీసీ ఎండి కార్యాలయం వారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది వాస్తవమైనదే. దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యము కల్పించబడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, నేను వారిని అడిగాను, సార్ ఏ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది అంటే, ఇక్కడ మహిళల మాదిరిగానే పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు. అయితే గతంలో మాదిరిగానే పర్సెంటేజ్ ప్రకారము ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారా, లేకపోతే సదరం సర్టిఫికేట్ కలిగిన వారందరికీ కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారా అని వారిని అడగడం అనేది జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. విధి విధానాలు రూపొందించిన తర్వాతనే మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాము అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే గతంలో దివ్యాంగులకు ఆర్టీసీలో కన్సెషన్ ఏ విధంగా ఇచ్చేవారు అంటే, పర్సెంటేజీ ప్రకారం ఇచ్చేవారు. లోకోమోటర్ డిజబిలిటీ వారికి అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 40% వైకల్యం ఉన్నట్టయితే వారికి ఆర్టీసీలో 50% కన్సెషన్ పాస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక మిగతా కేటగిరీలు అయినటువంటి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి అంటే ఇక్కడ అంధులకు మరియు తక్కువ చూపు కలిగినటువంటి వారికి మరియు ఇయరింగ్ ఇంపైర్డ్ అంటే చెవిటి మూగ వారికి, ఎంఆర్ మెంటల్ రిటార్డేషన్ వారికి, ఎంఐ మెంటల్ ఇల్లీనెస్ వారికి, ఈ కేటగిరీల వారికి 100% ఉంటేనే ఆర్టీసీలో 50% కన్సెషన్ ఇవ్వడం అనేది జరిగేది. ఇప్పుడు కూడా ఈ ఫ్రీ టికెట్ కు సంబంధించినటువంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ పర్సంటేజీ ప్రకారం ఇస్తారా, లేకపోతే 40% దాటినటువంటి దివ్యాంగులందరికీ కల్పిస్తారా అన్నది మనకు విధి విధానాలు ఖరారైన తర్వాతనే మనకు తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీలో ఇక్కడ ఉచిత ప్రయాణం చేసేటప్పుడు దివ్యాంగులు ఏ కార్డును చూపించవలసి ఉంటుంది, ఇక్కడ యూడిఐడి కార్డును చూపించవలసి ఉంటుందా, సదరం సర్టిఫికేట్ను చూపించవలసి ఉంటుందా, లేదా ఇతర ఐడెంటిటీ కార్డుని ఏదైనా చూపించవలసి ఉంటుందా అని నేను వారిని అడిగినప్పుడు, ఈ విషయం కూడా ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ అయిన తర్వాతనే పూర్తి వివరాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు తీసుకువచ్చినటువంటి జీవో నెంబర్ 47 ఫేక్ కాదు, అది నిజమైనదే అని చెప్పేసి అధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఇక్కడ టీజీఆర్టీసీ వాళ్ళు గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసిన తర్వాతనే మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి పూర్తి వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మనకు ఛానల్లోకి వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఇది నిజమైనదా కాదా అని అంతర్నేత్ర ఛానల్ చెప్పింది కూడా
ఫేక్ న్యూసా జెన్యూన్ న్యూసా అని మీకు తెలియాలి అంటే ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను. ఆర్టీసీ ఎండి కార్యాలయానికి సంబంధించి ఒక నెంబర్ ఇస్తాను. 04069440000. ఈ నెంబర్కు మీరు ఫోన్ చేసి ఈ వార్త నిజమైనదా కాదా అని మీరు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.